ఎన్నో ఏళ్లుగా పోలీస్ శాఖ వారు ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్తులు విరూపాక్ష బాలరాజులు ఇద్దరు ఈ రోజు పట్టుబడ్డం జరిగింది. వీళ్ళకి 37 దొంగతనాలు 16 ఫ్రాడ్ కేసులతో సంబంధం ఉంది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే వణికిపోయింది. అది నేషనల్ న్యూస్ గా మారింది. 25 ఏళ్లుగా మా ఇద్దరిని ఎవరు ముట్టుకోనేలేదు. సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు? మీ ఏజ్ జస్ట్ బార్న్ బేబీస్. నెక్స్ట్ ప్లాన్ యాక్చువల్ గా తప్పించుకోవాలి, కానీ ఇప్పుడు మాకు ఆ మూడ్ లేదు. ఓ వారం రోజుల్లో సీఎం జైల్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. నాతో సహా ఎవరూ లీవ్ పెట్టకూడదు. ఓకే సార్. ఎటువంటి మిస్టేక్ మన సైడ్ నుంచి జరగకూడదు. అర్థమైందా? 420 ఆనందప్ప సూసైడ్ చేసుకుంటున్నాడు. ఎవర్రా వాడు? రోజర్ బతకను, నేనిక బతకను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవాల్సిందే. ఇంకో 2-3 ఏళ్లే టక్కనైపోతాయి. నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. నమస్కారం జైలర్ గారు, చనిపోబోతూ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇగో నిలబడతా. మనం పైకి వెళ్ళడం కుదరదు సార్. తాళాలు తీసుకెళ్లి లాక్ చేసుకుని కూర్చున్నాడు. 5 మంది వెళ్ళి వెనక నుంచి తాళ్ళు వేసుకుని పైకెక్కండి. ఓకే సార్. వాడి దగ్గరికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది సార్. అంతవరకు దూకుండా ఉండాలిగా. వాడి ఎలాగైనా ఆపాలి, వేరే దారి లేదు. సార్ 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 తనను కాపాడడానికి నేను ట్రై చేయనా? మిస్ అవ్వ సార్, మేము మాట్లాడితే మ్యాటర్ క్లోజ్. అవును సార్, మాటలతో బోల్తా కుట్టించి మన జైల్ని శాసనసభ చేసేస్తారు. అంతటి దేవాంతకులు సార్ వీళ్ళిద్దరు. ఆపరేషన్ ఆనందప్ప స్టార్ట్. మూసుకొని కిందకి దిగరా. మరి దిగో. అది చెప్పడానికి నువ్వెవడరా చావుకి రాకే? నా గురించి నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఆనందప్ప ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చచ్చేంత కష్టమే వచ్చింది నీకు. నేను ప్రాణాలతో ఉండకూడదు, నేను బతికుండకూడదురా. ఓకే ఓకే, అందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. నువ్వు ఊరికైనా చచ్చిపోతున్నావా, లేదా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా చావడానికి? అది చెప్పు. నా కుటుంబాన్ని పోషించుకోలేక కోఆపరేటివ్ బ్యాంక్ లో 4 లక్షలు దొంగతనం చేశాను. వచ్చేవారు నాకు విడుదల. నేను ఊరికి వెళ్తే నా భార్య బిడ్డలు నువ్వు దొంగవి అని నా మొహాన్ని ఉమ్మేస్తారు. ఇక్కడే ఉందామనుకుంటే అదిగో మీ పక్కనే ఉన్నారే జైలర్ సారు, చెండ శాసనుడు మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఇదే 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 వద్దనేది. ఈ సారా నీ రిలేషనా, లేదా నీ బంధువా, లేదా నీ మామగారు ఎక్కడ ఉంచుకోవడానికి? మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి. జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాలిగా. ఎందుకని చావట్లేదు? ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది. మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేడుస్తుంది. సార్ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు సార్ మన వాళ్ళు. మనిషి అనేవాడు డబ్బు సంపాదించి ఇల్లు కడతాడు. దానికి గేట్లు తలుపులు పెట్టి తాళాలేస్తాడు కదా. వాడు తాళాలేసేది దోమలు పశువులు లోపల దొరుకుతాయని కాదు, దొంగలు లోపలికి చొరబడి దొంగతనం చేయకుండా ఉండడానికి. తాళం చేతులు, లాకరు, కార్పెంటర్, నట్టు, బోల్టు ఇవన్నీ వచ్చిందే మన వల్ల. దాడదాడలు ఆడిస్తాం కదా మనం. దొంగలే లేకపోతే పోలీసులు ఎలా వస్తారు? కాకి లేదు, డాష్ లేదు. సార్ ఏమైనా పీకడానికి జీతం ఇస్తారా? అడుగు. పర్సనల్ గా తీసుకోకండి, ఓ స్మాల్ పాయింట్ సారు. ఇలా చూడరా, మన వల్ల బయట ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒకసారి ఆలోచించు. దొంగతనం అనేది పవిత్రమైనది, మన వృత్తి, పొట్టకుట్టి కోసం లక్ష్యం. ఏదో ఒకటి మాట్లాడు. కైలాసం. సూపర్ సూపర్ సూపర్. ఇలా చూడు, నేను ఒక డాక్టర్ ని, ఇంజనీర్ ని, పొలిటీషియన్ అని చెప్పి గుండెలు వచ్చి చేసుకుని గర్వంగా చెప్పుకుంటారు కదా. వాళ్ళలాగా ఆ విధంగా నువ్వెప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని, పెద్ద మోసగండని చెప్పుకున్నావా? అసలు లేదు, చెప్పలేదు. సినిమా నాలెడ్జ్ లేదు బాస్, అదే ప్రాబ్లం. ఏమయ్యా, మీరు ఎవ్వరికి మీరు చేసే వృత్తి మీద గౌరవమే లేదా? ఇన్నాళ్ళు లేదు సార్, ఇప్పుడైతే పొంగుకొస్తుంది. అయితే చెప్పి చావండి. చూడు గంగాధరం, గుండె మీద చేసుకొని చెప్పు ఇలా. నేనొక దొంగనే,
దొంగని నేనొక దొంగని పదండి. దా, ముందు నేను ఒక దొంగననే సినిమా చూడు, మొత్తం సెట్ అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు. వెళ్ళు. మీరు ఎదురు ఆగండి. దొంగతనం పవిత్రమైన వృత్తి అని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా? ఏదో ఒకటి చేయండి సార్, మీ ఉద్యోగం పోకుండా కాపాడాం. మాకంటే ఏం లేదా? ఏం కావాలి? తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా? కావాలంటే సార్కి చెప్పి కేసు లేకుండా చేసుకోండి. ఏయ్, నువ్వు ఊరుకో. మహా తెలివైనోళ్ళు సార్ ఇల్లు. సార్ అటువంటిదేం లేదు సార్, మేము అసలు ఈ చావుల్ని చూడలేం సార్. అవునా? అవును సార్, ఎందుకు చూడలేరు? మేము దొంగలం సార్, హంతకులమేం కాదు. వస్తాం సార్. నెక్స్ట్ టైం ఏసీ బండి తీసుకురండి, అస్సలు అవ్వట్లేదు. సరే బెంచ్ కారే తెప్పిస్తా. విరూపాక్ష కదా? అవును సార్. సార్ నేను బాలరాజ్. ఏమీ లేదా మాకని ఆ రోజు మీరు అడిగారు కదా, ఊరు నుంచి మంచి జొన్న రొట్టెలు వచ్చాయి, మీకు పెడదామని రమ్మన్నాను. ఆచార్య గారు జాతర జరుగుతుందని చెప్పారు, మీ ఇద్దరు రండి. జాతర అంటే ఏంటి తాతయ్య? అదేంటంటే వాళ్ళకి తిరునాళ్ళను కూడా జాతర అని అంటారు తాత. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ నందికర్రలు పట్టుకొని ఎగురుతా ఉంటారు కన్నా. నీలాంటి పిల్లకాయలంతా తాతలు భుజం ఎక్కి అక్కడ జరుగుతున్న సంబరాలు చూస్తా ఉంటారు. నందికోలర్ ఎక్కడుంది తాతయ్య? ఆ ఊరు ఎలా ఉంటుంది? అయ్యో నువ్వు మన ఊరే చూడలే. నువ్వు ఊరికొచ్చినాక చూదుగలే. వినో, సుప్రీ, లోపలికి వెళ్ళండి. జాతర అంట, జాతర. ఆ పనికి మాలిన జాతర గురించి పిల్లలకి చెప్తే వాళ్ళకేం అర్థం అవుతుంది నాన్న? ఏంటికి అర్థం కాదు? జాతరకు వస్తారా? ఆ సంగతి వదిలేయండి, మీరు అమ్మ భోంచేయండి, నాకు లేట్ అవుతుంది, జైలుకి వెళ్ళాలి. నువ్వే మన ఊరు వచ్చి జాతర జరిపించాలని మీ నాయన ఆశపడతా ఉన్నాడు, అదేదో మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఇదిగో తాతల కాలం నుంచి వస్తున్న కంకణం దుద్దులు, వీటిని నువ్వే కాపాడుకోవాలి. ఇక మీద ఇవి నువ్వే. నాకు ఇవన్నీ ఏం వద్దు, మీ దగ్గర ఉంచుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడే విషయం కాదు ఇది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఊరికి వెళ్ళిపోండి, జాతర గీతర ఏం లేదని సాయం అడగడానికి పోయిన మమ్మల్ని అందరినీ తుపాకీ చూపించి బెదిరించినాడు ఎమ్మెల్యే. నీ కారు కూడా తుపాకీ ఉంటుందని తెల్లో. ఇదిగో చూడయ్య, నువ్వే వచ్చి మన ఊరిని కాపాడాలి, జాతర జరిపించాల. మీ నాయన మాట ఇను రుద్రేషు. నడు ఊరికి పోదాం. ఉన్న పళంగా ఇక్కడ పని వదిలేసి రమ్మంటే మేము ఎలా రాగలం? అప్పుడప్పుడు వస్తారు, జాతర జరిపించు జాతర జరిపించు అంటే ఎలా జరిపించమంటారు జాతర? ఆ పనికి మాలిన ఊళ్ళో ఇంకోసారి జాతర మాట ఎత్తకండి, నాకు కోపం వస్తుంది. అవును మావయ్య, ఇలా చూడండి అత్తయ్య, ఆ ఊళ్ళో నీళ్లు లేవు, నెట్వర్క్ లేదు, స్కూల్ లేదు. అక్కడికొచ్చి ఎలా ఉండగలం? మీరిక్కడికి వచ్చి హాయిగా ఉండొచ్చు కదా. దీనికి జవాబే లేదు, అంతే కదా? ఆ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేయమని మీకు 100 సార్లు చెప్పుంటాను, అయినా వెళ్ళలేదుగా మీరు. ఈ రోజు రెండిట్లో ఒకటి తేలాలి. ఆ వల్లకాడు వదిలేసి ఇక్కడికి వస్తారా, లేదంటే అక్కడే ఉండి బాగా చెప్పు. నేను అక్కడే చస్తాను. జానకి, ఏ రామన్నా, మీ అబ్బాయి రాడా ఏందే? నా కొడుకు నా వరకు చచ్చిపోయినట్టే లెక్క. ఆ రాకపోతే నష్టమేలా? నీ కొడుకు మాత్రమే కాదు, నీ కొడుకుతో పాటు మిలిటరీ వచ్చినా ఈ ఊరిని కాపాడలేరు. నేను లేనాయిడా, నేనే కాపాడుకుంటా ఊరిని. నువ్వు అపశకనాలు మాట్లాడుకో. అవును, నాదేమో అపశకునం, నీదేమో శుభశకునం. ఈ ఊరిని కాపాడు చూద్దాం. ఏమైనా ఇడికి మీరు అట్ట వెళ్ళగానే ఆ ఎదవ జగ్గుగాడొచ్చి రాపటి నుంచి ఊరికి నేల ట్యాంక్ రాదని బెదిరించెళ్ళాడయ్యా. ఆడేదో చెప్తే నేను ఇడిచి పెడతానా ఏంది? ఎన్ని ట్యాంకర్లు నీళ్ళు కావాలి? నేను తెప్పిస్తా. ఆడు నేను తెలుసు. వినండర్రా, వినండి, అందరూ వినుకోండి. ఏదో ఒక రోజు ఈ రామన్న ఊరు అని సస్తాడు, అది మాత్రం తప్పదు.
మా నాన్నకేం కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకేం కాకూడదు. కరెక్ట్ సార్, మీరు అనేది కరెక్ట్. అన్నా ఒక్క స్పూన్ ఎక్స్ట్రా. నువ్వు వెళ్ళు. మీరు ఆయన్ని ఆపుండాల్సింది వెళ్ళనివ్వకుండా. మా నాన్న ఎవరెంత చెప్పినా వినరు, ఆయన్ని అడ్డుకోలేం కూడా. ఫ్యామిలీ మ్యాటర్. మీరు చెప్పండి సార్. మా నాన్నని ఆ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాతో ఉంచుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. బట్ అది నా వల్ల కాలేదు. ఎందుకంటే నాకు మభ్యపెట్టడం చేత కాదు, అబద్ధం చెప్పి నమ్మించడమో చేత కాదు. కానీ మీ ఇద్దరికీ అది వెన్నతో పెట్టిన విద్య కదా. మీరు ఇప్పుడు పొగిడారో తిట్టారో మాకు అర్థం కాలేదు సార్. మీరు తెలివైన వాళ్ళు, ఎవరి నమ్మకాన్నైనా చాలా ఈజీగా పొందగలరు. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా నాన్నని ఎలాగైనా నమ్మించి లేదా మాయ చేసి నందికోలూరు నుంచి ఇక్కడికి తీసుకొస్తారా? ఇది అయ్యే పని కాదు, ఈ పంచాయతీ మనకెందుకు, వెళ్ళిపోదాం పద ఇక్కడ నుంచి. తానుగా వచ్చి ఫోన్లో పడింది. సార్ నాది విరూపక్షది ఒక చిన్న డౌట్ సార్. మీరు చెప్పిన డీల్కి మేము ఓకే అన్నామే అనుకోండి, ఒకటి రొట్టె భోజనం టీతోనే ముగించేస్తారా, లేకుంటే మాకేమైనా బెనిఫిట్ గిన్ఫిట్ ఏమైనా ఉంటుందా సార్? తొందరపడకు. మీకు ఇంకా 2.5 ఏళ్ల జైలు శిక్ష మిగిలింది. మా నాన్నని తీసుకొచ్చారంటే మిగిలిన శిక్షని రద్దు చేయిస్తాను. జైలు నుంచి విడుదలై వెళ్లాలన్నది ప్రతి ఖైదీ కళ. అవును సార్. చట్ట ప్రకారమే నేను మీ ఇద్దరిని విడిపిస్తాను. చట్ట ప్రకారం మీ జీవితం సవ్యంగా సాగుతుంది. అంతకుమించి ఏం కావాలి? అలాగే సార్, తీసుకొచ్చేస్తాం. చేర్ సార్. మీ డ్రెస్సు మా డ్రెస్సు అంతా ఒకే గ్యాంగ్, పని అయిపోతుంది. పెరోల్ పేపర్స్ మీద సైన్ చేసి రెడీగా ఉండండి. ఓకే సార్. వేలు ముద్ర పర్ఫెక్ట్.